బాగుంటుంది, అన్నంతో తింటే కూడా బాగుంటుంది. హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనకి వింటర్ టైంలో గుమ్మడికాయలు బాగా వస్తాయండి, కానీ చాలామంది గుమ్మడికాయ తినరు. గుమ్మడికాయ ఒక రకంగా ఆలోచిస్తే చాలా హెల్తీ. ఇది కూడా అది మంచి కార్బోహైడ్రేట్ ఉంటుంది, విటమిన్స్ కూడా ఉంటాయి. అలాంటి దాన్ని ఎందుకు అవాయిడ్ చేస్తారంటే వంట చేసుకోవడం రాక అవాయిడ్ చేస్తారు. అందుకని నేను ఇంట్లో సింపుల్గా ఈజీగా 15-20 మినిట్స్లో అయిపోయే కూర చూపిస్తాను, అది నేర్చుకోండి. మనం ఇప్పుడు గుమ్మడికాయ ఇగురు కూరకి తాలింపు వేసుకుందాం. ముందు దీని ఫస్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మనం ఇలా అల్లం పచ్చిమిరపకాయలు చక్కగా కచ్చా దంచుకుందాం. మనం తాలింపు వేసుకున్నామండి మన గుమ్మడికాయ ఇగురు కోసం. సో ముందు వీల్ స్టార్ట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్. కొద్దిగా ఆయిల్ తీసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. దీంట్లో తాలింపు అందరూ ఆవాలు జీలకర్ర వేస్తారు, నేను కొంచెం డిఫరెంట్గా వేస్తాను. నేను ఒక 2 క్లోవ్స్ అంటే మన లవంగాలు, ఆ తర్వాత కొంచెం ఎక్కువ దాల్చిన చెక్క వేస్తాను. ఎందుకంటే మన ఫారెన్లో వేసినట్టు సినమన్ అంటే మన దాల్చిన చెక్క మంచి కాంబినేషన్ అని ఎప్పుడు అనుకుంటాను. సో ఎక్కువ దాల్చిన చెక్క వేసి తాలింపు వేస్తాను. సో కొంచెం మనం ఉల్లిపాయలు, అంతే కారం కోసం కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయలు ఇందాక దంచుకున్నాం కదండి, అది ఇవన్నీ వేసి కరివేపాకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను పెద్దగా ఇలా వండినప్పుడు కరివేపాకు ఇంకో ఎక్స్ట్రా టేస్ట్ అని యాడ్ చేయను ఇందులో. ఇది ట్రెడిషనల్గా చేసే వంట కాదు, ఇది నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసుకునేటట్టు చూపిస్తున్నాను మీకు. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయలు కొంచెం స్వెట్ అయ్యి తొందరగా వేగుతాయి. నేను దీంట్లో కొద్దిగా పసుపు వేసానండి. కొద్దిగా ఉల్లిపాయలు వేగనిద్దాం దీన్ని. ఇది కొద్దిగా ఈ అల్లం అది అడుగంటుతుంటుంది, కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మనం దీంట్లో మన గుమ్మడికాయలు ముక్కలు వేసేసుకుందాం. గుమ్మడికాయలు కొంచెం హార్డ్ కాబట్టి నేనేం చేస్తానంటే కొద్దిగా కొద్దిగా 2-3 ఒక 4 చెంచాలు నీళ్ళు అనుకోండి, అంతకన్నా కాదు, కొద్దిగా 1/4 కప్పు నీళ్ళు పోసి గట్టిగా దీనికి మూత పెట్టి దీన్ని ఉడకనిస్తాను. సో ఇదండి, ముక్కు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఫినిష్ చేద్దాం. మనం ఫినిష్ చేయడానికి ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం ధనియాల పొడి, 1/2 చెంచా అంత ధనియాల పొడి, ఇదేమో దాల్చిన చెక్క కొట్టిన పొడి అండి, ఇది ఒక 1/4 చెంచా అంత. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, చూసుకొని వేసుకోండి. నచ్చని వాళ్ళు ఇది మిస్ కొట్టచ్చు. అండ్ ఇది కూడా ఆప్షనలే, మా ఇంట్లో స్వీట్ చాలా ఇష్టంగా తింటారు, అందుకని కొంచెం బెల్లం వేస్తున్నాను నేను దీంట్లో. మీ ఇంట్లో వాళ్ళు స్వీట్ తినరు అనుకుంటే అసలు ఏమీ లేదు, ఇది వదిలేయండి. మీరు సాత్విక్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళైతే ఉల్లిపాయలు కూడా వదిలేయచ్చు. ఇందులో ఎలాగో నేను ఉల్లిపాయలు వేయలేదు, ఉల్లిపాయలు కూడా వదిలేసి సింపుల్గా ఈ కూర చేసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుందండి. సో ఇది నా గుమ్మడికాయ ఇగురు కూర. ఎలా ఉందండి రెసిపీ? మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. కొద్దిగా లెట్ us ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ a little bit of కొత్తిమీర అండి. సో మై వెర్షన్ ఆఫ్ గుమ్మడికాయ కూర. దీన్ని సాత్విక్ వర్షన్ చేసుకోవాలనుకుంటే మీరు ఉల్లిపాయలు కూడా లేపేయచ్చు. ఇప్పటికైతే ఇది వీగన్. సో ఇది ఇంకా దీన్ని బంద్ చేద్దాం. నా గుమ్మడికాయ కూర అండి, ఇది చపాతీతో కూడా బాగుంటుంది, అన్నంతో తింటే కూడా బాగుంటుంది. నేను ఇది మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. నేను మీరు గుర్తుంచుకోండి, నేను చాలా ఎక్కువ ఇదే వేయలేదు దీంట్లో, బెల్లం వేయలేదు, అందుకని కొంచెం తీపితో
మిరపకాయ కారానికి కారంతో, ఆ తర్వాత పడిన మసాలాల వల్ల స్పైసీగా ఆల్మోస్ట్ నాన్ వెజ్ కూర తిన్నట్టుందండి. చాలా బాగుంది కూర. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు ఎలా ఉందో చేసి చెప్పండి. మీకు ఈ చిన్న వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దు. సో నేను వీడ్కోలు తీసుకుంటున్నాను. మీరు నాకు కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రమ్ అనుపమ, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.